मोदी से लड़ेंगे तो आपको ले जाके जेल में डालते हैं। इसलिए मैं कहना चाहता हूं आपसे, कांग्रेस में वो दम नहीं है बीजेपी से लड़ने की। आज राहुल गांधी उत्तर प्रदेश से भाग के केरला में लड़ रहे हो, उनमें क्या दम है? राहुल गांधी సొంత సీట్ ఇచ్చిపెట్టి ఉత్తరప్రదేశ్ లో అమేథీలో అక్కడ బీజేపీతో కొట్లాడే దమ్ము లేక పోయి అక్కడ కొట్లాడుతున్నాడు, కేరళలో 2వ సీట్లో కొట్లాడుతా ఉన్నాడు। మరి అట్లాంటి పార్టీ బీజేపీని ఓడగొట్టే దమ్ము లేదు। బీజేపీని నిలువరించే శక్తి, బీజేపీని కొట్టే శక్తి, బీజేపీని ఆపే శక్తి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా। మళ్ళొక్కసారి ఒక్క మాట దయచేసి మనసుకు జాగ్రత్తగా ఎక్కించుకోండి। కాంగ్రెస్ అని మోసం బంద్ కావాలంటే, నెలకు 2500 రావాలంటే, నెలకు 4000 పెన్షన్ ముసలులకు రావాలంటే, తులం బంగారం రావాలంటే, స్కూటీలు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి, గులాబీ జెండా గెలవాలి। అట్లయితేనే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది తప్ప లేకపోతే మోసం పార్ట్ 2 చాలా అవుతుంది। రుణమాఫీ కాదు, తులం బంగారం రాదు, ఉన్న ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి। అందుకే నేను మిమ్మల్ని కోరుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడికి వచ్చిన మా గులాబీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనమే క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడదాం। 20 రోజులు గట్టిగా కష్టపడదాం। ఎవరు ఏమన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించుకొని ఈ గులాబీ జెండాను పార్లమెంట్ లో ఢిల్లీలో ఎగిరేటట్టు చేద్దాం। తద్వారా కేసీఆర్ గారిని సంవత్సరం లోపలనే మళ్ళీ రాష్ట్ర రాజకీయం అంతా ఆయన చుట్టూ తిరిగేటట్టు చేద్దాం। మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించే వాళ్ళందరూ ఒక్కసారి పిడికిలెత్తాలా? మీరు కాదా? ఒక్కసారి పిడికిలే, అరే తు బంద్ కర్రే పోయి బంద్